లాస్ట్ శుక్రవారం 22 జనవరి 2026 నాడు జైరాబాద్లో ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది. ఆ కేసులో అన్నోన్ అఫెండర్స్ ఇద్దరు వచ్చేసి కంప్లైంట్ దగ్గర పుస్తెళ్తాడు ఫోర్స్ఫుల్గా చాకు చూపించేసి బెదిరించి లాక్కొని పోవడం జరిగింది. బెదిరించి లాక్కొని పోవడం జరగడం వలన తర్వాత కంప్లైంట్ వచ్చి పోలీస్ స్టేషన్లో జైరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే టౌన్ ఎస్ఐ గారు కంప్లైంట్ కేసు రాబరీ కేసులో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో టౌన్ సిఐ గారు శివలింగము, టౌన్ ఎస్ఐ వినయ్ కుమారు, రాజేందర్ రెడ్డి, ఐడి పార్టీకి సంబంధించిన అస్లాం మిత్రులందరూ టీం పార్టీ ఐడి పార్టీతోని మన దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ వరకు చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక సీసీ ఫుటేజ్ రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ని చూసి తర్వాత అతన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా రిస్క్ చేసుకొని బీదర్స్ టువర్డ్స్ బీదర్ ఉన్న సీసీ కెమెరాస్, మనం టువర్డ్స్ సంగారెడ్డి కంకోల్ సైడ్ ఉన్న మన బార్డర్స్ ఉన్న కంకోలో మునిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ చేసి ఈ 1 వీక్లో ఆ నేరస్తుడికి ట్రేస్ చేయడం జరిగింది. ఆ నేరస్తుడి పేరు అజయ్, అయాజ్ అండ్ నియామ్. అయాజ్ 24 సంవత్సరాలు, నిజాం 31 ఇయర్స్. వీళ్ళు పటాన్చేరు వాస్తులు. వీళ్ళు అంతకుముందు అయాజ్ ప్రీవియస్ చిన్నపిల్లల కేసుల విషయంలో కూడా కోర్టుకు పోవడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా అతని ఫ్యామిలీ పరిస్థితి బాగలేక ఇది నేరం చేయాలనే ఉద్దేశంతో కమిట్ అయ్యి తనకు మిత్రుడైన నిజాంని అసిస్టెంట్గా తీసుకొని మన జైరాబాద్ టౌన్ ఏరియాలో వచ్చి ఈ ఆదర్శ కాలనీలో ఇట్లా రాబరీ చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే 2.5 గోల్డ్ కన్ఫెస్ చేయడం జరిగింది. తర్వాత ఒక బైక్ కూడా కన్ఫెస్ చేసి బైక్ మీద వచ్చి ఆ బైక్ కూడా కన్ఫెస్ చేసి ఆ బైక్ను, ఆ చాకును, ఆ 2.5 గోల్డ్ని సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా హారబుల్గా కష్టం చేసిన టౌన్ సిఐ గారికి, మన శివలింగంకు, మన వినయ్కి, రాజేందర్ రెడ్డికి, ఐడి పార్టీ అందరికీ, సిబ్బంది అందరికీ, ఎస్పీ గారి తరఫున అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. సార్ కూడా మళ్ళీ ఇంకా ఈ టౌన్లో సీసీ కెమెరాస్ అన్ని మ్యాక్సిమంగా పెట్టడం జరిగింది. టౌన్ ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి. వాళ్ళు కూడా ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరా పెట్టుకుంటే మనం ఏ క్రైమ్ జరిగినా కూడా వాళ్ళని మనం డిటెక్ట్ చేయవచ్చు తొందరగా. సీసీ కెమెరా లేని ముందర అఫెండర్స్ దొరకకపోవచ్చు. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర సీసీ కెమెరా పెట్టుకోవాలని కోరుచున్నాము. టౌన్ ప్రజలు డివిజన్ తరఫున ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము.